లక్షల రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా దొంగ నా కొడుకులారా? ఎవరిని అంటున్నాడు? రెడ్లని అంటున్నాడు. ఎక్కడ? రెడ్లని. బీసీ యుద్ధ బేరి అని చెప్పేసి వరంగల్లో జరిగిందో అందులో రెడ్లని అంటున్నాడు, మా ఉత్స దాక్కుంటా అని చెప్పేసి. నేను ఇదే మల్లన్నని అడుగుతున్నా, మరి అదే రెడ్డి ఉత్స ఎందుకు తాగుతున్నావు? రేవంత్ రెడ్డి రెడ్డే కదా, మరి ఎందుకు ఉత్స తాగుతున్నావు? ఇంత దమ్మున్నోడివి, అంత ధైర్యం ఉన్నోడివి అయితే మరి రెడ్డిని ముఖ్యమంత్రిని చేయొద్దు, మేమందరము దీనికి అగెనెస్ట్గా ఉన్నాం అని చెప్పేసి ధర్నా చేయి. వచ్చి అసెంబ్లీ ముందర కూర్చో, పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూర్చో, పోయి సోనియా గాంధీని కలుస్తావా అంటే లేదు లేదు రేవంత్ రెడ్డి ఉత్స అయితే బాగుంటుంది, నీకు బయట అయితే ఉత్సలని మాట్లాడతావు. ఇంత గలీజా ఒక ఎమ్మెల్సీవి చదువుకున్నోడివి అని చెప్పేసి నువ్వు ఉత్సల గురించి మాట్లాడతావా సభ మీద? సిగ్గులజ్జున్నదా ఏమన్నది నీకు? సంస్కారం అన్నది ఏమైనా నేర్పిరా నీ ఇంట్లో? నీ పెద్దలు నీకు నేర్పలే. ఎందుకు అంటే అధికారం. రేవంత్ రెడ్డి అట్నే మాట్లాడి ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కూడా ఇట్లే మాట్లాడితే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అనుకుంటున్నావు నువ్వు. వాడు అమ్మ జీవితం నిజంగానే ఇది మా దౌర్భాగ్యం. అంటే ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా జరిగేది ఇదే. ఇట్లా పనికి మాలిన మాటలు మాట్లాడే పనికి మాలిన వాళ్ళనే మంత్రులని ముఖ్యమంత్రిని చేస్తున్నది ప్రజలు చేస్తున్నారు. ఇది నిజంగా దౌర్భాగ్యం. సంస్కారము, ఎడ్యుకేషన్, విద్య విలువలు ఉన్న వాడిని ఎవడు పట్టించుకోడు, కానీ పనికి మాలిన పోరంబోకు మాటలు మాట్లాడేటోళ్ళని ఈరోజు సమాజం అన్నది యాక్సెప్ట్ చేస్తున్నది. దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా మల్లన్న అని చెప్పేసి నేను మల్లన్నని తెలంగాణ సమాజాన్ని కూడా అడుగుతున్నాను. నిజంగా దరిద్రం. నిలబడి స్టేజ్ మీద ఉత్సాహం అంటున్నాడు, మళ్ళీ అదే రెడ్డి ఉత్సాహం అవుతున్నాడు పోయి.